స్మార్ట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా మనం వింటూ ఉంటాము, ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకోవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా వీధిపోటు ఉంది అని అంటే అసలు అది అచ్చిరాదు, అసలు ఇది కొనకూడదు, అందులో ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కదానికి మార్గం ఉంటుంది కాబట్టి అలా ఉన్న దగ్గర కనుక గణపతి విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటే నిత్యం ఆ దోషాలు ఏమున్నా తొలగిపోతాయి, అక్కడ ఉండేవారికి ఎటువంటి భయం ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఇంత అంటే సమస్యకి పరిష్కారం దొరికినప్పటికీ అలాంటి ప్రదేశంలో ఉండడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకుంటే వీధిపోటు మంచిదే అని అంటూ ఉంటారు, కొంతమంది కలిసి వస్తుంది అంటారు. ఇదంతా ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక్కడ ఒకటండి, వీధిపోటు అంటే చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ మన పేరు బలం, మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేరు బలం మనం చూసుకోవాలి. దాని ప్రకారంగా ఇంటి ఆయుష్ చూడాలి. ఇల్లు కొనే వాళ్ళకి ఇంటి ఆయుష్ చూడాలి. ఇంటి ఆయుష్ పెట్టేదానికి అక్కడ ఉన్నటువంటి స్థల విస్తీరణ ఏంటి, ఆ స్థల విస్తీరణ పట్టేసి ఇంటికి మనకి శంకుస్థాపన చేసేటప్పుడు ఆయుష్ నిర్ణయిస్తారు. వారి ఏజ్, వారికి పెళ్ళైందా కాలేదా, వారి పేరు బలం ఏంటి, నక్షత్రం ఏంటి, దీన్ని బట్టి ఇంటి ఆయుష్ అనేది ఒకటి ఏర్పడింది. మరొకటి విస్తీరణ ఏంటి. ఇంటి ఆయుష్ పెట్టిన తర్వాత ఆ ఇంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఇవి మనం పరిగణనలో తీసుకుంటాం. ఇవి తీసుకున్న తర్వాత ఒక గృహం అనేది నిర్మిస్తాం. గృహమో, ప్రాటియో, హౌసో, లేకపోతే ఇంకేదన్నా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ నిర్మిస్తాం. ఇది మనకి వాస్తు సిద్ధాంతం చెప్పింది. రెండోది, ఆ ఆయుష్ ఉన్న తర్వాత ఆ మనిషి పేరు మీద ఉన్నంత వరకు కూడా ఏం అవ్వదు. ఎక్కడైతే ఎవరి పేరు మీద చూసి ఆయుష్ పెడుతున్నామో ఆ మనిషి ఆ ఇంట్లో ఉన్నంత వరకు, లేదా ఆ మనిషి పేరు మీద ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ ఉన్నంత వరకు ఏం అవ్వదు. ఇక వీధిపోట్లు ఇవన్నీ ఉండదు. ఇక తర్వాత ఎవరికైనా అమ్మటం కానీ, ఎవరి చేతికైనా వెళ్ళడం కానీ, ఎవరి పెత్తనాన్ని తీసుకోవడం కానీ, వాళ్ళ తరతరాలకి నెక్స్ట్ వాళ్ళ కొడుకులకో, మనవాళ్ళకో, కోడళ్ళకు వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటారు అవ్వదేమో, అట్లే ఉంది కదా, అట్లనే బాగుంటుంది అని. కానీ మారిపోతుంది. మారిపోయిన తర్వాత వీరి జాతకం బట్టి ఉంటుంది. వారి పేరు మీదకి మారిన తర్వాత వీరి జాతకం పట్టి కదా ఇంకా చూసుకోవాలి. అప్పుడు కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. అది కాకుండా నాకు వీధిపోటు ఉంది, ఆయనకి ఏదో అదృష్టం బాగుండి కలిసి వచ్చింది, నాకు ఎలా వస్తుందని చెప్పి తీసుకొచ్చి ఎక్కడో ప్రశాంతంగా ఉన్నటువంటి వినాయకుడిని తీసుకొచ్చి బయట పెడతారు, ఇంటి ముందు పెడతారు. ఎక్కడో ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు, వీళ్ళ జోలు రాడు ఆయన. వీళ్ళే తీసుకొచ్చి మరీ వినాయకుడిని పెట్టి ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదికి పూజ చేయరు, కానీ బయట మాత్రం జనానికి కనిపించడం దానికి పూజలు హోమాలు చేస్తారు. వీధిపోటుకి వినాయకుడిని పెట్టడం ఏంటండి? ఇంట్లో బ్రహ్మాండంగా పూజించుకున్న వినాయకుడిని మళ్ళీ తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టడం ఏంటి? వినాయకుడు వీధిపోటుకి ఏం చేస్తాడు? ఇంకోటి వినాయకుడికి ఇంకోటి చూశాను నేను, వీధిపోటు వినాయకుడు ఒకటే కాదండి, దిష్టి వినాయకుడు అని చెప్పి 5 ముఖాలు పెట్టేసి వినాయకుడిని గుమ్మాన్ని తగిలిస్తున్నారు చాలామంది. మనం పూజించుకునే వినాయకుడు అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటారు, ఆ పెద్దవారిని తీసుకెళ్ళి గుమ్మాన్ని తగిలిస్తారండి, వాళ్ళ తలకాయలు వాళ్ళ ఫోటోలు తగిలిస్తారండి. బట్ మనం అంత దైవంగా కొలిసేటువంటి వినాయక స్వామి వారిని దిష్టి వినాయకుడు అని గుమ్మాల్లో పెట్టడం ఏంటి, మళ్ళీ కలిసి రావాలని చెప్పి అడుగుతారు వీరంతరం. వీరు ఎక్కడ పోయి మళ్ళీ ఎక్కడో తీర్థయాత్రలు పోయి తీసుకురా, మళ్ళీ ఆ ఫోటోని ఆ గుమ్మాలు తగిలిస్తారు. ఆ గుమ్మాలు తగిలించిన ఓటైతే వీధిపోటు ఉందని చెప్పేసి వినాయకుడు ప్రతిమాలు, వినాయకుడు గుడులు అక్కడ వీధిపోటుకి కడతారు. ఎవరు చెప్పారు అసలు వీధిపోటుకి వినాయకుడు కడితే పోతుందని? వీరి జాతకమో, వీడి అదృష్టమో, వీడి దక్షిణమో ఉండాలి. ఆ వినాయకుడిని పెట్టుకుని వీడికి కలిసి వచ్చేది ఏమైనా ఉందా అంటే ఏమి ఉండదు. ఎవడో చెప్పాడు, ఏ సిద్ధాంతం చెప్తాడు, లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తే పెడతాడు. అవన్నీ అవ్వదు. వీధిపోటు అనేది ఎక్కడా లేదు, వీధిపోటు అనేది ఉండదు. మరొకటి ఏంటంటే, ఇల్లు ఉంది, ఒక హౌస్ కానీ ఏదైనా ఉంది అనుకోండి, ఆ గుమ్మానికి ఎదురుగా రోడ్డు ఉంది అంటే వీధిపోటే ఖచ్చితంగా. కాకపోతే దానికి అడ్డంగా ఉంటుంది ఒక దారి. అడ్డంగా దారి ఉన్నప్పుడు ఎదురుది వీధిపోటు కింద లెక్క రాదు. వీధిపోటు కింద వచ్చినా కూడా నీకు పెద్ద పోయేదేం లేదు. వీధిపోటు కింద అంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకటి మనకి ఏమవుతుందంటే, గుమ్మానికి ఇది మనకి మట్ట ఉంటుంది కదా, అలోవెరా. అలోవెరా మట్ట అనేది మనము ఇంటికి కడితే సరిపోతుంది, వీధిపోటు పోతుంది. గవ్వలు ఉంటాయి, పంచగవ్వలు అని ఉంటుంది, సాలగ్రామాలు ఉంటాయి, జీడి గింజలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొబ్బరికాయ కట్టుకోవచ్చు, అష్టదిబ్బందులు ముడుపులు ఉంటాయి కట్టుకోవచ్చు. ఏదైనా సరే గుమ్మాన్ని కట్టుకుంటే ఉంటుంది, గుర్రపు నాడ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా గుమ్మానికి కానీ అక్కడ పెట్టుకుంటే వీధిపోటు అనేది ఉండదు. అంతేగాని వినాయకుడు స్వామివారిని తీసుకెళ్ళి వీధిలో పెట్టేసి వీధిపోటు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వీరి యొక్క జాతకం,
వీరి యొక్క విస్తరణ, ఇంట్లో ఎవరి పేరు మీద ఉంది ఇవి చూసుకోవాలి. అద్దెకు వచ్చేవారు కూడా వీధి పోటు అనేది ఉండదు. ఒకవేళ వారు పెట్టుకోవాలనుకుంటే ఏదైనా ఇలాంటి మనం చెప్పినటువంటి వాటిని పెట్టుకుంటే సరిపోతుంది తప్పితే వినాయక స్వామి వారినో లేకపోతే ఇంకొక స్వామివారినో ఇంకొక అమ్మవారినో లేకపోతే దుర్గామాతనో ఇంకొకరిని తెచ్చుకొని వీధిలో పెట్టుకుంటే వీరికి ఖచ్చితంగా అరిష్టం అయితే అవుతుంది. అలాంటి దేవుణ్ణి పూజించేది పవిత్రంగా ఉండాలి. ఆలయాలకు వెళ్ళలేకపోతే ఇంట్లో పూజించుకోవాలి. ప్రతిరోజు కూడా ధూపం వేసుకోవాలి. నిత్య నైవేద్యం పెట్టుకోవాలి ఇంట్లో అమ్మవారికి కానీ ఇంట్లో స్వామివారికి కానీ. అంతేగాని వీధి పోటు అనేది లేదు. వీధి పోటు అనేది ఎక్కడ రాదు. అది వీరు సృష్టించింది మాత్రమే. అది డబ్బు కోసమో గురువులు సృష్టించిందో వాస్తు పండితులు సృష్టించింది తప్పితే వీధి పోట్లు అనేది ఉండదు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వీధి పోటు ఉంది, 5వ ఫ్లోర్ ఉంటుంది. 5వ ఫ్లోర్ నుంచి చూసినప్పుడు నాకు కరెక్ట్గా రోడ్ నాకు కనిపిస్తుంది, అది వీధి పోటా? కానీ ఎంట్రన్స్ లెక్కలోకి వస్తుంది అంట. మరి పైన కూడా ఎంట్రన్సే కదా ఉండేది. ఇప్పుడు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు సింహద్వారే అంటున్నారు. ఈ రోజులు 50 అంతస్తులు కడుతున్నారు. 50 అంతస్తులను చూసుకుంటే నాకు కరెక్ట్గా ఆ సముద్రం నాకు కనిపిస్తుంది, అది వీధి పోట. ఆ చెరువు కనిపిస్తుంది, ఆ హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది, నాకు వీధి పోట అది? అది కాదు. వీధి పోట అనేది ఎక్కడా లేదు. అలాంటి ఏం ఉండదు. ఇల్లు కట్టుకునే దానికి అక్కడ గుహ చూసుకోవాలి, విస్తీర్ణ చూసుకోవాలి, అక్కడ వాస్తు చూసుకోవాలి, అంతమించి ఏం లేదు. నీకు కలిసి రావట్లేదు అంటే నీ దరిద్రం బాగాలేదని అర్థం, నీ టైం బాగాలేదని అర్థం, నీ నక్షత్రమో నీ జాతకమో నీ పరిస్థితో నీకు బాగాలేదని అర్థం. అంతేగాని వాస్తు ప్రకారంగా నువ్వు ఎక్కడైతే గిరిగీసుకొని నీ కాంపౌండ్ హాల్ ఏదైతే ఉందో, నీకు ఎన్ని సెంట్ అయితే నీ పేరు మీద ఉందో అదే నీకు రోడ్డుతో సంబంధం లేదు. నీ ఖాళీ కూడా ఏంటంటే నీ సింహద్వారం ఏ వాకిలి ఉంది, ఇది ఒక్కటే చూసుకోవాలి. అంతేగాని వీధి పోట్లు లేవు. ఒకవేళ అది కనిపిస్తే నేను చెప్పిన వాటిలో ఏదో కట్టుకోవాలి. అంతేగాని వినాయకుడిని తీసుకొచ్చి పెడితే మాత్రం అది అరిష్టం. ఇది పక్కా కమర్షియల్ కాదు, పక్కా కూడా వాస్తవం. వినాయకుడిని తెచ్చి పెట్టకూడదు అలాగా. అయితే చాలా వరకు వింటూ ఉంటాం మనం, అంటే ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు, ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఏంటి అంటే దిష్టికి సంబంధించి అది మనుషులకే కావచ్చు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు, ప్రతి ఒక్కరికి కానివ్వండి, ఆఖరికి ఇంటికి కూడా ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుందంటే ఇంటికే దిష్టి తగిలింది అని చెప్పి ఇంటికి దిష్టి తీయడము, ఇలా మనుషులకు దిష్టి తీయడము, ముఖ్యంగా అమావాస్య వచ్చింది అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం కొంతమంది ఇళ్లలో ప్రత్యేకించి. అసలు ఏంటి నిజంగా ఈ దిష్టి అనేది ఉంటుందా? ఇలాంటి చేయడం వల్ల నిజంగా తొలగిపోతుందా? లేదు అంటే ఇది ఒక మూఢనమ్మకం అనుకోవచ్చా? వాటి గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మనం చూసినట్లయితే కనుక దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దిష్టి అనేది మనకి ఈ యొక్క పంచరంధ్రాలు ఎలా అయితే ఉన్నాయో, కళ్ళు, చెవులు, ముక్కులు, పంచేంద్రియాలు, ఈ పంచేంద్రియాలు ఉన్నంత వరకు దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడికి కూడా దిష్టి తగులుతుంది, దేవుడికి కూడా ఖచ్చితంగా. దానికోసమే హారతి అనేది ఇస్తారు. హారతి ఇచ్చేదానికి అందరూ అనుకుంటారు దేవుడికి హారతి ఇస్తారంటే మన కోసం హారతి ఇస్తున్నారు అనుకుంటారు. మన కళ్ళు చాలా చెడ్డవి. మనము పోయి ఆ దేవుడిని చూస్తూ ఉంటాము. చూసినామంటే అక్కడ అలంకరణ కావచ్చు, ఆ దేవుని యొక్క స్వరూపం కావచ్చు, ఆ పాజిటివిటీ కావచ్చు, అవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే మనము చూసిన వెంటనే ఆ దేవుడు మన కళ్ళకు వచ్చి అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది. అది దిష్టి. దేవుడికి కూడా తప్పదు. నల్లరాయి కూడా నాపరాయి కూడా పగిలిపోతుంది, అది దిష్టి దెబ్బ. ఆ దిష్టికే హారతి ఇస్తాం. హారతి ఇవ్వగానే మనం అద్దుకుంటాం, దేవుడా నా కళ్ళు చెడ్డవి, బాగున్నారు అన్నాను, నా వల్ల తప్పేమో జరిగితే క్షమించు అని చెప్పి హారతి మనం అద్దుకుంటాం. అంటే మనకేదో మంచి జరగాలని కాదు, దేవుడికి దిష్టి తగులుతుంది అని చెప్పి దేవుడికి హారతి ఇచ్చి ఆ హారతిని మనం అద్దుకుంటాం, నా తప్పు అయిపోయింది నాన్న అని. చాలా మంది ఏంటంటే అది తెలియక మనకేదో మంచి జరుగుతుంది అనుకుంటారు. దేవుడికి మంచి జరగాలని హారతి అద్దుకుంటాం, మనకి కాదు. అప్పుడు దేవుడు మనకి వరాలు ఇస్తాడనమాట. ఓకే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, సరే నువ్వు కోరుకుంది అది నిజమైన కోరిక అయితే నేను తీరుస్తాను అంటారు అనమాట. అంటే దేవుడికి కూడా దిష్టి ఉంటుంది. అలానే దేవుడికి అలంకరణ చేయగానే దిష్టి తీస్తారు. ఆ తీసే చెప్పకూడదు. దేవుడికి కూడా దిష్టి అనేది కామన్గా లోపల అలంకరణ అయిపోగానే దిష్టి అనేది ఒకటి తీసేస్తారు. ఆ తర్వాత మనుషులు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత హారతి అనేది ఇస్తారు. ఆ హారతి దిష్టితో సమానం. అంటే దేవుడికే తప్పట్లేదు కాబట్టి మనుషుల్లో కూడా పిల్లలు ఎదుగుదల ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా ఎంత బాగున్నాడో బాబు పాప, ఎదుగుతున్నారు, చాలా చక్కగా ఉన్నారు అనగానే ఆ కళ్ళు నోరు అనేది చెడ్డవి, దిష్టి తగులుతుంది వాళ్ళకి. అప్పుడు ఏడవటం కానివ్వండి, నేలపాటుతనం, సరిగా తినకపోవటం, ఎదుగుదల లేకపోవడం, ఎప్పుడు మైండ్ పాలేకపోవటం ఉంటుంది. అప్పుడు మనకి అర్థమైందంటే వాళ్ళకి దిష్టి తగిలింది అని. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి దిష్టిలో.
ప్రాంతీయ ఆచారం ఉంటుంది, ఇంటి ఆచారం ఉంటుంది. ఎవరికి నచ్చిన పద్ధతులు వాళ్ళు చేస్తారు. తీయటంలో ఉంటుంది, ఐటమ్స్లో ఉంటాయి. తీసేటువంటి వస్తువులు కూడా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అలాగా తర్వాత రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, కామన్ పీపుల్ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దిష్టి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దిష్టి అనేది ఆ దిష్టి దోషాలు అనేది ఉంటాయి. దిష్టి మనిషికి తగిలింది ఎలా గమనించుకోవాలి అంటే కనుక వాళ్ళకి అనేజీ అయిపోవటం, సరిగా తినకపోవటం, వాంతులు మోషన్స్ అవుతాయి, ఒక్కోసారి తలకాయ నొప్పి, బాగా శిరోబాధ వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి, ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది, అనేజీ ఉంటుంది అనమాట, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అసలు ఓపిక అనేది ఉండదు, ఇమ్యూనిటీ అంతా పడిపోతుంది. ఇది దిష్టి తగలడానికి మూల కారణం, దానికి రోగాలు నొప్పులు కాదు. ఇవన్నీ కూడా దిష్టి దోషాలే అంటారన్నమాట. ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళ దృష్టి ఉన్నట్టు. మొదటిగా అయితే దిష్టి మీద మనం దృష్టి సారించాలి. ఇప్పుడు అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే అనిపిస్తుంది నిజంగా నాకు దిష్టి తగిలింది. కొంతమంది ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు కదా, అవి కూడా అలా ఉన్నా కూడా దిష్టి ఒక్కోసారి తినగానే వాంతింగ్ అయిపోతుంది, తిన్నది అరగదు. అంటే మనం తినేటప్పుడు ఎవరో చూశారు, ఆ కళ్ళు చెడ్డవి చూసినాయి, సో అప్పుడు దిష్టి తగులుతుంది అనమాట. మనకు అరగదు, వాంతింగ్ అవుతుంది, మోషన్స్ అవుతా ఉంటాయి. చాలా మంది వాంతింగ్ మోషన్స్ అవుతా ఉంటే ఏదో నాకు ప్రాబ్లం వచ్చేసింది, హెల్త్ ఇష్యూ వచ్చింది చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. లేదు దిష్టి తీసుకుంటే తగ్గిపోతుంది, మ్యాక్సిమం తగ్గిపోతుంది. 70% దిష్టి వల్లనే అలాంటివి జరుగుతాయి. పెద్ద పెద్ద రోగాలు కూడా వస్తాయి దిష్టి వల్ల. దిష్టి చిన్నగా కనిపిస్తుంది, పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. మంచి కారో బండో కొన్నారు, ఎవరో వచ్చి అబ్బా ఎంత బాగుందో అన్నారు, తీసుకుపోయి దెంగుదని పెట్టేస్తాం. అందుకే పూజలు చేస్తారు, అందుకే వాటికి నిమ్మకాయలు, గవ్వల దండలు, ఎంట్రుకల దండలు ఇవన్నీ కూడా కార్లకు కానీ బండిలకు కానీ కడతారు. తగలకుండా ముందు జాగ్రత్త అంటారా? మనుషులకు తగలకుండా అలా ముందు జాగ్రత్త చర్య ఏదైనా ఉందా? మనుషులు తగలంటే మనకి మెడలో కొబ్బరికాయలు కట్టుకోవాలి, లేకపోతే గుమ్మడికాయలు కట్టుకోవాలి ముందుగా. అంటే మనుషులకు ముందుగా తగలకుండా అయితే ఏం చేయలేము, తగిలిన తర్వాత తీసుకునే విధానం. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నిమ్మకాయ అమ్మవారి దగ్గరది తెచ్చి పెట్టుకోవడము, అవన్నీ ఏంటంటే మనకి పాజిటివ్ అవడానికి, దిష్టి తగలకుండా ఉండడానికి కాదు. మనం వెళ్ళే పని ఏదో మనకి మంచిగా అవ్వాలి అని తప్పితే అవన్నీ మనకి ఏదో దిష్టి దోషాలు పోతాయని కాదు, తగలకుండా ఉండవు. కొన్ని ఉంటాయి, కాలికి దారం కట్టడం అని, కాసి దారం కట్టుకోవడం, మెళ్ళ ఏదైనా నల్ల దారం కట్టుకోవడం, లేకపోతే కాటుకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమేర కాపాడుతుంది. కానీ దిష్టి తగిలిన తర్వాత మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ముందుగా తీసుకున్న ప్రయోజనం లేదు అది. మరి ఇప్పుడు ఈ తీయటం కూడా మీరు అన్నట్టు చాలా విధానాలు ఉన్నాయి, ప్రాంతీయాన్ని బట్టి, ఇంటి విధానాన్ని బట్టి అన్నారు. చాలా వరకు ఉప్పు మిరపకాయలు తో చేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా ఏమేమి ఉన్నాయి ద్రవ్యాలు? ఇంటికి కూడా దిష్టి తగులుతుంది, బాగా కట్టుకుని ఇంట్లో సుఖంగా ఎవరైనా శుభకార్యాలు చేస్తుంటే కూడా ఇంటికి దిష్టి తగులుతుంది. అందుకే మామిడి తోరణాలు కడతారు. దిష్టిగా మామిడి తోరణాలు కట్టేది దానికోసమే, శుభకార్యాలను అనుకుంటారు. శుభకార్యాలు చేస్తే ఆటంకాలు రాకూడదని ముందుగానే మామిడి తోరణాలు కడతారు దిష్టి కోసం. తర్వాత బంతిపూలు కడతారు, బంతిపూలు కూడా దిష్టి కోసం. ఎందుకంటే ఇంటిని చూసి ఇంటి తర్వాత అలంకరణ చూస్తారు, అలంకరణలో బంతిపూలు కనిపిస్తాయి, ఈ చూపు అంతా తన మీదకి వెళ్ళిపోద్ది, అప్పుడు దిష్టి దోషం తగ్గిపోద్ది. అలంకరణ చేయడానికి గొప్ప విషయం ఏంటంటే ఆ దిష్టి దోషం ఉంటే దాని మీదకి వెళ్ళిపోవడానికి. కాబట్టి దిష్టి దోషాలకు కారణాలు చాలా ఉంటాయి. మన కోరికలు తీరలేదు, మనకు దేవుడు మంచోడు కాదు, మనకి చూడట్లేదు అనుకుంటే ఇలాంటి లోపాలు చిన్న చిన్నవి చేస్తుంటేనే అవి తీరం అనమాట. అందుకనే దిష్టి తీయటానికి గల కారణాలు చాలా ఉంటాయి. మనకి సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అమావాస్య పౌర్ణానికి గుమ్మడికాయ అనేది తీస్తారు, గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి తీసి దూరంగా తీసుకెళ్ళి కొట్టాలి. ఆ కర్పూరం ఆర్పేసేసి గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కుంకుమ చల్లాలి, కుంకుమ పసుపు చల్లితే ఇక్కడ దిష్టి అనేది తగ్గిపోతుంది. అలానే ఇంకా ఏదైనా సాధన చేసేవారు, గురువుగా ఉండేవారు, 10 మందికి బోధన చేసేవారు, అలాగా మంచి చేసేవారు, అలాంటి వారు ఉంటే నల్ల నువ్వులు ఉంటాయి. ఈ నల్ల నువ్వులు కంటికి చుట్టూ ఇట్లా ఈ టైప్లో తీసుకోవాలి, కళ్ళకి దగ్గరికి ఉండేసి ఇట్లా తీసుకోవాలి. ఈ టైప్లో 7 times తీసేసి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయాలి. అలా చేస్తే వారికి ఉన్న దిష్టి అనేది పోతుంది. ఇక ఎండి మిరపకాయలు గింజలు లేదా ఎండి మిరపకాయలు ఉంటాయి. ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు, ఇవి ఏంటంటే మంచి గురువులుగా ఉండాలనుకున్న వారు, లేదు అంటే కనుక ఇంట్లో పెద్దవారు ఉంటారు, ఆరోగ్యం బాలేని వారు, వాళ్ళు ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు రెండు కూడా క్లాక్ వైజ్గా ఇలా ఎడం చేతులు పెట్టుకొని ఒక 7 ఎండి మిరపకాయలు తెల్ల ఆవాలు ఎడం చేతులు పెట్టుకుని క్లాక్ వైజ్గా దిష్టి తీసుకోవాలి. తీసుకొని పెనం మీద ఇంట్లో మూకుడు ఉంటుంది కదా, ఖాళీ మూకుడులో లైట్గా ఫ్రై చేయాలి. స్మెల్ రాదు, అది ఘాటు కూడా రాదు, దిష్టి ఉంటుంది. అది వేపేసి ఎక్కడైనా డస్ట్బిన్లో పడివేయాలి. ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా కుదురు పడతాయి. ఇంట్లో పెద్దవారు చేయాలి, అది బాధ్యత తీసుకొని చేసేటువంటి వారు ఇంట్లో చేయాలి. ఇక పిల్లలకు వచ్చేటప్పటికి చీపిరి, మనకి చిమ్మేటువంటి చీపిరి ఉంటుంది కదా, ఆ చీపిరితో దిష్టి తీసేసి నేల మీద కొట్టాలి. ఇలాగా చాలా రకాలకి, ఇంకా ఉప్పుతో ఉంటుంది, రాక్ సాల్ట్ ఉంటుంది, కర్పూరం ఉంటుంది, కొబ్బరికాయ ఉంటుంది, నిమ్మకాయ ఉంటుంది, ఇలాగా మనం ఆవాలు ఉంటాయి,
జీడి గింజలు ఉంటాయి, ఇక ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి. అసలు ఏమీ లేదంటే డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా దిష్టి తీయొచ్చు. అదేంటండి? వెజిటేబుల్తో కూడా దిష్టి తీయొచ్చు. ఆయన అంత కాస్ట్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్తో దిష్టి తీయడం ఏంటండి? మరి దిష్టి అలాంటిది ఉన్నప్పుడు తప్పదు. దిష్టి వాళ్ళకు ఏంటి ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్లో డ్రై ఫ్రూట్స్ అంజీరుతో దిష్టి తీస్తే లోపల మనినాలు, మన లోపల మనినాలు కానివ్వండి, మన స్టమక్లో ఉండేటువంటి ఒబిసిటీ కావచ్చు, తర్వాత స్టిస్ట్ ప్రాబ్లం కావచ్చు, లోపల కొంతమందికి లివర్ పాడై ఉంటుంది, వీళ్ళందరూ కూడా అంజీరు పండు ఉంటుంది కదా, అంజీరుతో దిష్టి తీస్తే లోపల ఉన్నటువంటి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అలానే నిమ్మకాయలు, ఒక 7 నిమ్మకాయలు తీసుకొచ్చేసి మనమే కోసుకోవాలి. ఎవరైనా ఎదుటివారు ఉంటే తల మీద, షోల్డర్స్ మీద, మోచేతుల మీద, మోకాళ్ళ మీద ఇలా కోసుకుంటే కనుక మనలో ఉన్నటువంటి దెయ్యాల భూతాలు కూడా వెళ్ళిపోతాయి. ఏదైనా ఆత్మ చోకింది, నిద్ర పట్టట్లేదు, చికాకు ఉంది, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలానే ఇంకా చాలా రకాలు ఉన్నాయి దిష్టిలో. ఈ దిష్టిలు అనేవి చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం పడుతుంది అనమాట. ఎన్నో రకాల దిష్టిలు ఉంటాయి. ఇవన్నీ కూడా మట్టితో కూడా దిష్టి తీసుకోవచ్చు. మట్టి తీసుకొని, ఇసుక తీసుకొని, ఎవరైనా ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వట్లేదు, నాకు అప్పు ఇచ్చాను, నాకు అప్పు రావట్లేదు అంటే ఒక 5 చిన్న చిన్న గులకరాలు తీసుకొని మన చుట్టూతో తీసుకొని పైనుంచి కిందకి దిగదార్చుకొని నాకు డబ్బులు ఇవ్వాలి, ఆయన డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని తలుచుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో వేయాలి. అలానే సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఈ 4 రకాలు తీసుకొని గోధుమలు, నల్ల నువ్వులు, నల్ల మిరియాలు, అలానే నల్ల మినుములు, ఇవన్నీ కూడా అరకిల్లరకులు తీసుకొని మన చుట్టూ దిష్టి తీసుకొని, లేదంటే మొత్తం కలుపుకొని మన భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. మనమే అభిషేకం చేసుకొని అవన్నీ కూడా మూట కట్టుకొని పారేడు నీటిలో వేయాలి. ఇలాగ చేస్తే పితృ దోషాలు కూడా పోతాయి. పితృ దోషాలు ఎవరైనా పెద్దవారు దిష్టి పెట్టినా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలాగా దిష్టిలో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, వాస్తవమే, మూఢనమ్మకాలు కాదు. ఎవరైనా స్నానం చేసి బయటికి అలానే వెళ్ళిపోతూ ఉంటారు, అలా వెళ్తే కూడా దిష్టి తగులుతుంది. అలా వెళ్ళకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, ఏదో ఒక ఆయిల్ తల మీద పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా దిష్టి కింద సంబంధమే అనమాట. ప్రతిదీ కూడా ఉన్నది. రావి చెట్టు ఆకు, వేప ఆకు, మనకి ఈ రేగిపండు ఆకు, ఇవి కూడా దిష్టి తీస్తారు. అలానే ఎక్కడైనా ముందు పెట్టారు కానీ హిప్నటైజేషన్ జరిగింది కానీ ఉంటే ముళ్ళు ఉంటుంది, ఎదురు ముళ్ళు అంటారు. మనకి ముళ్ళు ఉంటాయి కదా, గుర్రపు నాడ ముళ్ళు, ఎదురు ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళ ఆకు తెచ్చి కూడా తుమ్మ ఆకు అంటారు, వాటి కూడా దిష్టి తీయొచ్చు. మోదుగాకుతో దిష్టి తీయొచ్చు. ఎన్నో రకాల ప్రాంతీయ ఆచారాలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ ఆచారాలు పెట్టేసి దిష్టి తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది, పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగుంటుంది, చేసేటువంటి పనులు ఆటంకాలు తగ్గుతాయి. అందరూ అనుకుంటారు నాకు ఏదో జరిగింది అని. దిష్టితోనే అన్నీ మొదలవుతాయి. ఈ దిష్టి తీసుకుంటే అంతటితో ఎండ్ అవుతుంది. ఫీవర్ వచ్చింది, ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఫీవరే కదా తగ్గిద్దంటే ఇంకో దాన్ని దారితీస్తుంది. అందుకని మొదటగానే ఇవి తుంచేస్తే దిష్టి దోషాలన్నీ కూడా ఖచ్చితంగా ఫటాపంచలు అయిపోతాయి. దిష్టి అనేది ఉన్నది.